ఉమ్మడి కర్నూలు జిల్లాలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను ఆయన అభిమానులు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. ప్రజలకు మహానేత చేసిన సేవలను స్మరించుకుంటున్నారు. నంద్యాలలో ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, గంగుల బిజేంద్రారెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ పాలనలో రైతులు, మహిళలు, విద్యార్థులకు ఎంతో మేలు జరిగిందన్నారు నేతలు. వారి కోసం అంత కష్టపడ్డారు కాబట్టే ప్రజలు వైఎస్ఆర్ను గుండెల్లో పెట్టుకుని స్మరించుకుంటున్నారని గుర్తు చేశారు. నంద్యాల నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఘనంగా వేడుకలు నిర్వహిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం నంద్యాలలో ఉన్నాము. ఇక్కడ వైఎస్ఆర్సీపీ సర్కిల్ దగ్గర ఇక్కడ విగ్రహానికి నివాళులు అర్పించిన పరిస్థితి. ఇక్కడ చాలా మంది ముఖ్య నేతలు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఈ రోజు రాష్ట్ర ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు ఎవరంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు. ఈ రోజు ఫీజు రియంబర్స్మెంట్ గాని, రైతులకు ఉచిత కరెంటు గాని, లేకుంటే ఆరోగ్యశ్రీ గాని ఇవన్నీ ఇచ్చిన దాత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అందుకే ఇన్ని రోజులు చనిపోయినా కూడా ప్రజల మనసులో స్థిరస్థాయి నిలిచిపోయిన నాయకుడు మా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. గత 100 సంవత్సరాలుగా మనం భారతదేశ చరిత్ర చూసినట్లయితే ఎంతో మంది రాజకీయ నాయకులు గొప్ప పేరు సంపాదించుకున్నారు. కానీ రాజశేఖర రెడ్డి గారి పేరు చాలా అరుదు, చాలా తక్కువ మందికి ఆ పేరు ఉండేది. కారణం ఏమంటే చాలా రెవల్యూషనరీ పరిపాలన విధానాలు తను పరిపాలన చేసినప్పుడు ముఖ్యమంత్రిగా అమలుపరచడం జరిగింది. ఉదాహరణకు ఆరోగ్యశ్రీ, సాచురేషన్ మోడ్, ప్రతి ఒక్కరికి కూడా కార్పొరేట్ హాస్పిటల్స్ లో సేవ ఏదైతే ఒక పేదవానికి అందించడం జరిగిందో రాజశేఖర రెడ్డి గారు అమలు చేసిన తర్వాత ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కూడా ఆయుష్మాన్ భారత్ అని కాపీ కొట్టడం జరిగింది. అదేవిధంగా మీరు గమనించినట్లయితే ఫీ రీయింబర్స్మెంట్, ఒక సామాన్య మానవుడు ప్రొఫెషనల్ కోర్సు చదువుకోగలిగిన ఒక వసతి ఇచ్చినది రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా ఉచిత కరెంటు, ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఉచిత కరెంటు ఇస్తున్నారు. పరిపాలన విధానాలు ఏది చూసినా కూడా ఒక సామాన్య మానవుడు ఎవరైతే ప్రభుత్వం మీద డిపెండ్ అయి ఉంటారో, ప్రభుత్వం ఆసరా ఉండాల్సిన పరిస్థితి ఉంటుందో ఒక రాజశేఖర రెడ్డి గారు ఆ విధమైన పరిపాలన తను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే పరిపాలన మరింత కూడా ఇంకా ప్రజలకు చేరువయ్యేట్టుగా చేయడం. అందుకని ఈరోజు ఈ 77వ జయంతి సందర్భంగా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఈ రోజు విగ్రహావిష్కరణ కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మీ యొక్క కుటుంబానికి దివంగత నేతకు ఒక మంచి సంబంధం ఉంది కదా, ఏమనిపిస్తుంది అంటారు? ఈరోజు నిజంగా చెప్పాలంటే ఒక సాధారణ కార్యకర్త స్థాయిలో ఉన్నటువంటి మా నాన్నగారిని ఒక గుర్తింపు, ఒక గౌరవం ఈరోజు వచ్చింది మాకు అంటే అది డెఫినెట్ గా రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే అని చెప్పేసి మేమందరం కూడా భావించాలి. మేము ఒక్కరే కాదు, మా లాంటి వాళ్ళు ఎంతో మందిని ఈ రోజు రాజకీయ నాయకులు ఉన్నత స్థానాల్లో చేర్చినటువంటి గొప్ప నేత. అది కాకుండా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా జయంతి అంటే ఇంత పండగలాగా చేసుకుంటున్నటువంటి ఒకే ఒక మహానేత ఎవరైనా ఉన్నారంటే అది దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి చాలా గర్వంగా చెప్తున్నాం. ఎందుకంటే ఈనాటికి కూడా ఆయన తీసుకొచ్చినటువంటి 108 కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే ఫీ రీయింబర్స్మెంట్ గురించి మనం ఇంకా చర్చించుకుంటున్నాము. రైతన్నలు కూడా ఈ రోజు కూడా రాజన్న రాజ్యం రావాలని చెప్పేసి కోరుకుంటున్నారంటే ఆ మహానేత ఒక పాలన ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ఆలోచించమని చెప్పేసి కూడా కోరుతున్నా. ఈ రోజు రాజన్న అన్నా కూడా, వైఎస్ఆర్ అన్నా కూడా, ఏదేమనుకున్నా కూడా రాజశేఖర రెడ్డి గారు చివరి స్థాయిగా 3 అక్షరాలతో ఆయన నిలిచిపోయారు. అదే వైఎస్ఆర్. వైఎస్ఆర్ అంటేనే ఒక బ్రాండ్. ఎందుకంటే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 16 అవస్తున్నా అయినప్పటికీ కూడా ఈ రోజు ప్రతి ఒక్కరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు. ఒకటే ఛాలెంజ్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారు మీకు దాదాపు 77 సంవత్సరాలు ఉంది. ఇంకా ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరు చనిపోతారు. చనిపోయిన తర్వాత ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి పేరు మీద వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ఒక పార్టీ స్థాపించడం జరిగింది. మొత్తం మొదటిసారి 67 సీట్లు, రెండవసారి 151 సీట్లు రావడం జరిగింది. మీరు ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీని, తెలుగుదేశం పార్టీని, సైకిల్ గుర్తును ఎన్టీ రామారావు కుటుంబానికి ఇచ్చి మీరు దమ్ముంటే మీ కుమారుడు ఉన్నాడు లోకేష్ బాబు గారు, మీరు సిపిఎన్ అని చెప్పి మీరు చనిపోయిన తర్వాత సిపిఎన్ అని చెప్పి ఒక పార్టీ పెట్టి ఒక్క సీటు గెలిచినా మీరు రాజకీయాల నుంచి మానుకుంటామని చెప్పి తెలియజేస్తాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి
మరణాంతరం కూడా 16 ఏళ్ళు అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా ప్రజలు ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆయన పుట్టినరోజుని ఒక పండుగగా జరుపుకుంటున్నారంటే ప్రజల మనసులో ఆయన చెరగని ముద్ర వేసినారనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇలా విగ్రహాలు ధ్వంసం చేయడము ఇలాంటి రాజకీయాలన్నీ కూడా తెలుగుదేశం వాళ్ళకి అలవాటు. ఎన్ని సంవత్సరాలు పరిపాలన చేసినారనే దానికంటే ఏ రకంగా పరిపాలన చేసిన దానికి స్వర్ణయుగం అని చెప్పాల్సిన అవసరం వైఎస్ఆర్సీపీ గారి పీరియడ్ లో ఉంది. ఆయన ఒక్కసారి మననం చేసుకుంటే ఆరోగ్యశ్రీ అనుకోండి, జలయజ్ఞం అనుకోండి, ఎన్నో కార్యక్రమాలకు ఆయన ఆద్యుడు. ఆయన చేసిన కార్యక్రమాన్ని ఒక్కదాన్ని కూడా ఎవరు తీసేసే ధైర్యం కూడా సాహసం కూడా ఉమ్మడి జిల్లాలో ఎవరు చేయలేరు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి భౌతికంగా తమ మధ్య లేనప్పటికీ కూడా ఇంత అభిమానాన్ని చాటుకుంటూ ఈ రోజు యొక్క జయంతి వేడుకలను చాలా ఘనంగా నిర్వహించారు. ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నడుస్తారంటూ వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెబుతున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.